హలో! హాయ్! వెల్కమ్ టు మై రివ్యూస్. చూసుకున్నట్లయితే ఈరోజు 'బిగ్ బాస్' చూసుకొని మాట్లాడుకున్నట్లయితే ఈరోజు నాగమామ గట్టిగా ఇచ్చేసాడు ప్రతి ఒక్కళ్ళను. నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ తనూజ అసలు ఈరోజు నిజంగా తనూజ ఇన్నాళ్ళు జెన్యూన్ అనిపించింది గానీ, ఈరోజు తన మాట ప్రతి ఒక్కటి కూడా ఫేక్ అని నాకైతే అనిపించింది. అయితే చూసుకున్నట్లయితే నాగమామ వచ్చి రాగానే ఫస్ట్ రాగానే ఇంకా ఫైర్ మీద వస్తాడులెండి ఈరోజు. వచ్చిన తర్వాత ఫస్ట్ డెమన్ పవన్ లేపుతాడనమాట. పవన్ లేపి "నీకు ఆల్రెడీ మ్యాన్ హ్యాండ్లింగ్ గురించి కదా లాస్ట్ వీక్ నీకు చెప్పాను, చేశాను, చెందాను" అన్నీ అంటాడు. అంటే ఏం జరుగుతుందంటే, "సార్ నువ్వు తనుజ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేశావా?" అంటే, "నేను చేయలేదు సార్" అని అంటాడు. సరే ఫస్ట్ అక్కడ ఎవరు పిలిచారు అనంటే, "సార్ ఇది టాస్క్‌లో భాగంగా జరిగింది సార్. కింగ్ అండ్ క్వీన్ పిలిచారని" అంటాడు. అంటే ఎవరైతే పిలిచారంటే ఇలాగ ఎవరు దివ్య తనే సార్ నేనే అనేసి చేతులెత్తుతుంది. దివ్య లెగుస్తది. అమ్మ అక్కడేమన్నా మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగిందని నాకు సార్ అడుగుతారు. అడిగితే నే నాకైతే తెలీదు కానీ ఇంటెన్సివ్‌గా అయితే చేసుండడు సార్. మేము పిలిచాము. అక్కడ అందరూ వస్తున్నారు కానీ తనూజ రావడానికి కొంచెం అక్కడ టైం తీసుకుంది. సో, అందుకోసమే ఇలాగ అనుంటాడు అని ఈవిడ చెప్తది. సో, అక్కడ ఎవరున్నారు ప్రత్యేకంగా ఉన్న వాళ్ళెవరంటే సంజన గారుంటారు. సో, నాకు సార్ ఏమంటాడు సంజన కూడా అడుగుతాడు. సంజన అడిగితే సంజన ఏం చెప్తది, "సార్ ఆ అబ్బాయి ఇంటెన్షన్ అయితే అది కాదు. జస్ట్ ఫ్లోలో అలా చేసుంటాడు. అబ్బాయి చాలా కూల్ అండ్ కామ్‌గా ఉంటాడు. ఆ ఇంటెన్షన్ మీద అయితే పోయలేదు సార్" అని క్లియర్‌గా చెప్పేస్తది. అప్పుడు ఎవరికి ప్రత్యక్ష సాక్షి ఎవరుంటారు? ప్రత్యేకంగా అనిపించింది ఎవరంటే తనుజ ఉంటది. తనుజకి లేసి అడుగుతాడన్నమాట నాగ్ సార్. అడిగిన తర్వాత ఏం చెప్తాడు? నాగ్ సార్ ఏమమ్మా నిజంగా తోసాడంటే, సార్ ఆ పర్టిక్యులర్ ఆ టైంలోన నా నాకు ఇలా జస్ట్ ఫోర్స్‌గా ఇలాగ అన్నాడు. సో, అనడం వల్ల నాకు కొంచెం అనిపించింది. అదే విధంగా అదే టైంలో నిఖిల్ కూడా వచ్చాడు సార్. నిఖిల్ కూడా రావడం వలన నాకు ఇక్కడ కొంచెం హర్ట్ అయ్యాను సార్ అని చెప్తే. ఇప్పుడు వెంటనే నిఖిల్‌కి కూడా లేపుతారు. లేపి "సార్ లేదు సార్ నేను జస్ట్ వచ్చి ఇలా పట్టుకున్నాను సార్. పట్టుకుంటే ఆవిడ ఫీల్ అయిపోయిందంటే, ఏం నువ్వు హర్ట్ అయ్యావంటే, ఆ క్షణం నేను హర్ట్ అయ్యాను గానీ పెద్ద టేక్ it ఈజీగా తీసుకున్నాను సార్" అని చెప్తాడు. అయితే అయితే ఆ క్లిప్‌ని క్లియర్‌గా ఏసి చూపిస్తాననుకొని ఇగోండి క్లిప్ ఏస్తారన్నమాట నాగ్ సార్. క్లిప్ ఏస్తే అందులో తెలుస్తది. జస్ట్ ఇంటెన్సివ్‌తో అనలేదు. జస్ట్ నార్మల్‌గా ఇలాగ అన్నాడనేసి అంటారు. అయితే తర్వాత ఈవిడ చెప్తదనమాట. "సార్ నేను ఆల్రెడీ సారీ చెప్పాను సార్" అంటే తనుజ చెప్తది సార్. చెప్తదనమాట. నాకు సార్‌తో. "నేను ఆల్రెడీ ఈ విషయం గురించి సారీ చెప్పాను సార్. సార్ట్ ఔట్ చేసుకున్నాం సార్" అనేసి. సరే నీకు ఇంకో వీడియో చూపిస్తానని చెప్తాడనమాట. అప్పుడు చూడు వీళ్ళు గేమ్ ఆడతారు కదా! బాల్ గేమ్‌లు ఎవరు ఆహ్, స దీని నుండి ఆ నలుగురిలో ఎవరు ఆడడానికి వెళ్తారనేసి దీనికి ఒక గేమ్ ఆడతారు కదా! బాల్ వెనక్కేసుకునే గేమ్. కమాండర్స్ అందరూ. ఆ గేమ్ చూపిస్తారు. ఆ గేమ్‌లోన మొత్తం ఏం జరుగుతదంటే ఆడి ఈవిడ అంటే తనూజ చేతులకి తగిలి పవన్ కొంచెం అంటే ఇలాగ అనేటప్పుడు పవన్ ఏమో కొంచెం ముందుకి గేర్ దాటి అవతలకెళ్ళిపోతాడనమాట. అప్పుడు అది కూడా ఫోర్స్‌ఫుల్‌గా ఎళ్ళినట్టుగా అనేసి అందులో కనిపిస్తది. మనకు కూడా క్లియర్‌గా. చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే ఫస్ట్ హౌస్ ప్రజానాయకుడు ఉంటాడు కదా! ఇమాన్‌ని అడుగుతారనమాట. "ఇమాన్యుల్ నీకు ఈ వీడియోలో ఎలా అనిపించింది?" అని అడిగితే సార్ లేదు ఇది ఫోర్స్‌ఫుల్‌గా అదే కొంచెం చెయ్యి టచ్ అయినట్టుగా ఉంది సార్. నాకైతే అలాగే అనిపిస్తుంది. తర్వాత భరణికి అడుగుతారు. భరణి కూడా సార్ టచ్ అయినట్టుగా ఉంది సార్. అదే కొంచెం ఫోర్స్‌గా తోసినట్టుగా కనిపిస్తుంది సార్ అని చెప్తాడు. అదేవిధంగా సుమన్ శెట్టికి అడిగితే, సార్ ఇలాగ అనుకునేటప్పుడు జస్ట్ ఇలా తళుకుంటది. నాకైతే ఫోర్స్‌ఫుల్‌గా ఏమి అనిపించట్లేదు అని చెప్తారన్నమాట. ఓకే అని అక్కడికయిపోతది. అక్కడికయిపోయిన తర్వాత అప్పుడు నాకు సార్ ఏమని చెప్తాడంటే ఆన్సరు తనూజకి ఇక్కడ నువ్వు చేసింది ఇంటెన్సివ్‌గా నార్మల్‌గా అయితే ఖచ్చితంగా అక్కడ కూడా ఎక్కడ ముందు ఇగో ఇది ఉంది కదా! ఈ క్లిప్‌లో, ఈ క్లిప్‌లో కూడా తోసింది జస్ట్ ఇంటెన్సివ్‌తోనే జస్ట్ ఇలాగ కాదు నార్మల్‌గా అన్నాడు. నువ్వలా ఫీల్ అయ్యావు. నువ్వలా రాంగ్ వర్డ్స్ ఇవ్వకూడదు. అలా అలా రాంగ్‌గా మాట్లాడితే ప్రజల్లోకెళ్తది కదా! బాగోదు అని చెప్తాడు. అక్కడితో అది షార్ట్ ఔట్ అయిపోతదనమాట. షార్ట్ ఔట్ అయిపోతే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన నాగ్ సార్ ఏమి కళ్యాణ్‌కి లేపుతాడనమాట. "కళ్యాణ్ నువ్వు సంచాలకుగా చేసింది నువ్వు తీసుకున్న డెసిషన్ కరెక్టేనా?" అని అడుగుతాడు. "ఆ! సార్ నేనైతే హౌస్‌లో ఉన్నోళ్ళందరూ ఒక మాట చెప్పినా సరే నువ్వు వినవా? లేకపోతే తనూజ చెప్పినా సరే వినవా?" అంటే కళ్యాణ్ దీనికి క్లియర్ కట్‌గా మంచి సమాధానం చెప్పాడు. "సార్ ఎవరు చెప్పినా సరే నేను ఏదైతే నిజమని భావించానో అదే నేను ఇచ్చాను సార్. ఇక్కడ నేను చెప్పేదేంటంటే బాక్సులు మొత్తము బాక్సులు మొత్తము వెయ్యాలి. ఎవరైతే
అలా బజర్ అయ్యే టైంకి ఎవరు ఎక్కువ బాక్సులు అయితే వాళ్ళకే విన్నర్ ఇస్తానని చెప్పాడు. అందుకని ఎలాగన్నా పెట్టొచ్చు అని కూడా నేను కూడా చెప్పాను సార్ అని చెప్తాడు. కరెక్టే. కానీ అక్కడ డెసిషన్ అనమాట క్లారిటీగా తీసుకుంటాడు. ఏంటి ఇప్పుడు టవర్ అనేది ఇద్దరు ఒకేలా టవర్ నిర్మించారు. అలాంటప్పుడు ఎవరి టవర్ బావుంటే వాళ్ళకే కదా ఇస్తారు. అదే కళ్యాణ్ తీసుకున్న డెసిషన్ అయితే 100% కరెక్ట్. కానీ అక్కడ ఏమైంది? తర్వాతేమి అక్కడ ఉన్న తనుజ చెప్పిన మాట సరే వినలేదంట. అదే అలా కాదు సార్ ఇలా చెప్తాడు. చెప్పిన తర్వాత తనూజకి నాకు సార్ అడుగుతాడు. తనూజ నువ్వు చూసావు కదా చెప్పమ్మా అంటే, సార్ అక్కడ వాడు ముందే చెప్పాడు సార్ క్లియర్‌గా. టవర్ ఎలాగైనా నిర్మించండి ప్రాబ్లమ్ లేదు. కానీ బజర్ అయ్యే టైంకి ఎవరివి ఎక్కువైతే ఉంటాయో వాళ్ళకిస్తానని చెప్పాడు సార్ క్లియర్‌గా వాడు అని చెప్తది. ఓకే. అది చెప్పిన తర్వాత ఏం జరుగుతది? ఈ బజర్ ఇప్పుడు కళ్యాణ్ కూడా సార్ బజర్ అయ్యే టైంకి నేనిస్తాను ఓకే సార్. కానీ అక్కడ 'బిగ్ బాస్' నాకు ఎవరు ఫస్ట్ పెడతారో నాకది చెప్పలేదు. ఎవరు ముందు 6 పెడతారు ముందు ఎవరు ఎక్కువ 'బిగ్ బాస్' ఏసేటప్పటికి ఎవరు ముందు ఎక్కువ పెడతారో నాకు చెప్పలేదు. సో, నేను అందుకోసమే నాకు రైట్ అనిపించింది ఎవరంటే సంజన గారు. అందుకోసమే నేనిచ్చాను సార్ అని చెప్తాడు. అసలు యాక్చువల్‌గా ఇప్పుడు క్లియర్ కట్‌గా తనుజనేమో నాకు సార్ అడుగుతారు. ఫస్ట్ ఏసింది మీకు సుమన్ శెట్టి గారిదేనా అడిగితే, "ఆ! యెస్ సార్ సుమనే ముందేసాడని" చెప్తాడు. అప్పుడు క్లిప్ చూపిస్తే ఫస్ట్ చూడండి ఇక్కడ ఎవరేసున్నారు? సంజన గారు ఏసున్నారు. అప్పుడు సంచాలక్‌గా 100% కరెక్ట్ చేస్తాడు. కానీ 100% కరెక్ట్ చేసి, కానీ ఏం చెప్తాడు కళ్యాణ్ కూడాను ఫస్ట్ ఏసింది సుమన్ గారే ఏసారు సార్ అని చెప్పడంతోటి పాపము అంటే నువ్వు సంచాలక్‌గా నువ్వు సరిగ్గా చూడలేదు అనే విషయంతో బట్టి అనమాట దాన్ని తెచ్చుకుని ఇరిచేస్తాడనమాట. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు అందరూ హౌస్ మొత్తం ఒక డెసిషన్ తీసుకున్నా సరే, కళ్యాణ్ మాత్రం అతని డెసిషన్ మీద ఖచ్చితంగా స్టిక్ అయ్యి ఉన్నాడనమాట. సో, అదే కరెక్ట్ అయింది. కానీ చివరికేమైంది నాకు సార్ ఇలా చేసారు. ఎలాగంటే నువ్వు సరిగ్గా చూడలేదు. చూసుంటే ఈ విషయం కూడా నువ్వు చెప్పేవాడివి కదా! అనే విషయం మీదనమాట ఆహ్, అత బా తెచ్చారు కదా! కత్తికి ఒక ఫోటో పెట్టేసి ఎవరైతే ఈ ఈ వీక్‌లో పెర్ఫార్మన్స్ బెటర్ ఉంటదో ఫస్ట్ తనూజ ఇరిచేసాడు. ఇప్పుడు నాకు సార్ ఇతను కూడా ఇరిచేసాడనమాట. ఇది జరిగింది ఇక్కడ ఇలా జరిగిందనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరు అయిపోయిన తర్వాత నాగ్ సార్ ఏమి సంజన మేడంకి లేపుతారు. సంజన మేడంకి లేపిన తర్వాత ఏం చేస్తారు? అమ్మ నువ్వు ఆఫ్టర్ ఆల్, ఆఫ్టర్ ఆల్ అనే మాట గురించి వస్తదనమాట. ఇప్పుడు ఈ క్లిప్‌లో చూసుకున్నట్లయితే రీతు సంచాలకుగా ఉంటదనమాట. అదే బాల్ గేమ్‌లో ఎవరైతే వెనక ఎక్కువ చేసుకుంటారో ఆ గేమ్‌లో రీతు చాలా వరస్ట్‌గా చేసింది. అసలు ఇది ఎక్కువగా పవన్‌ని గెలిపించాలనేసి చాలా చాలా ట్రై చేసింది. బట్ ఏమంటే అక్కడ అయింది పక్కన పెట్టండి. అయితే అందులోన గేమ్ ఆడుతూ, ఆడుతూ పాజ్ చెప్తారు కదా! పాజ్ చేసినప్పుడు సంజన గారికును రీతుకి చిన్న ఘర్షణ జరుగుద్ది. ఆ ఘర్షణలో సంజన గారు పాపం ఆవిడకి తెలిసంటదో, తెలియకంటదో తెలీదు గానీ పుసుక్కున అనేస్తది. ఏమనేసింది? "నువ్వేంటమ్మా నువ్వు ఆఫ్టర్ ఆల్ ఈ డెసిషన్ ఏదో సంథింగ్ ఆఫ్టర్ ఆల్" అని అంటది. ఆఫ్టర్ ఆల్ నేను ఆఫ్టరా? నేను ఆఫ్టర్ ఆల్ కాదు. నీది గేమ్ నేను సంచాలక్ అన్నట్టు ఈవిడ వాదిస్తదనమాట. యాక్చువల్‌గా చెప్పాలంటే అక్కడ మాత్రం తప్పు రీతుదేని. కానీ ఆవిడ అక్కడ ఆఫ్టర్ ఆల్ అనే పదం యూజ్ చేయడం వలన కొంచెం అది ఇబ్బందిగనేసి నాకు సార్ చెప్తారనమాట. ఈ క్లిప్ అయిపోయిన తర్వాత ఆహ్, అయిన తర్వాత ఈ ఆఫ్టర్ ఈ క్లిప్ చూసిన తర్వాత ఫస్ట్ ఎమాన్యూల్‌కి అడుగుతది. ఎమాన్యూల్‌కి అడిగితే సార్ అక్కడ ఆవిడ చెప్పేది వేరే ఉద్దేశంతోనైనా సరే ఆఫ్టర్ ఆల్ అని అన్నది కాబట్టి రాంగ్ సార్ అని చెప్తాడనమాట క్లియర్‌గా. అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజలుగా ఉంటారు కదా! ఎవరు? ఇమాన్యుయల్, సుమన్ గారు అండ్ భరణి గారు. వీళ్ళ ముగ్గురు గురించి పొగుడుతారనమాట నాకు సార్. ఎందుకంటే మీ ప్రజల్లాగా ఉండి కూడా ఆల్రెడీ ఇమాన్యుయల్ అండ్ సుమన్ శెట్టి అయితే వాళ్ళ కామెడీ నేచర్ కాబట్టి వాళ్ళు ఓకేని. బట్ నువ్వు కూడా భరణి కూడా నువ్వు చాలా బాగా చేసావు అనేసి మెచ్చుకుంటాడనమాట. వీళ్ళు థాంక్ యూ సార్ అని చెప్తాడు. థాంక్ యూ సార్ అని చెప్తారనమాట. నాగ్ సార్ వచ్చేటప్పుడు 'బిగ్ బాస్' 2 బాంబ్స్ ఇస్తాడనమాట. ఆ 2 బాంబ్స్ తీసుకొనొస్తాడు. ఒకటి 'బిగ్ బాస్' హౌస్‌లో లివింగ్ రూమ్‌లో ఉంటది. ఇంకోటేమి వే నాగ్ సార్ దగ్గర ఉంటదనమాట. ఈ నాగ్ సార్ దీని గురించి చెప్తాడనమాట. ఇది ఎలా ఓపెన్ చేయాలనేసి ఇప్పుడుంటది. హ్మ్. నాగ్ సార్ వచ్చేటప్పుడు 2 బాంబులు తీసుకొనొచ్చామని చెప్పాను కదా! అదనమాట. ఒకటి లివింగ్ రూమ్‌లో ఉంటది. ఇంకోటేమో ఇప్పుడుంటదంట. ఇది డబుల్ ఎలిమినేషన్
డబుల్ ఎలిమినేషన్ తాలుగా బాంబ్ అనమాట. అంటే ఈ వీక్‌లో ఇద్దరు వెళ్ళిపోతారనమాట. ఇద్దరు డబుల్ ఎలిమినేషన్‌లో ఇద్దరు వెళ్ళిపోతారని దీని అర్థం అనమాట. అయితే ఇక్కడ నుండి చూసుకున్నట్లు అయితే ఈ టాస్క్‌లో ఎలా జరుగుతది, ఏంటి అనేసి చూసుకున్నట్లయితే నాగ్ సార్ అనమాట ఒక వాటర్ తెచ్చేసి ఒక వాటర్ తెస్తారు. వాటర్ తెచ్చి చూడండి చూపిస్తాను. అండ్ ఇందులో చూసుకున్నట్లయితే నాగ్ సార్ వచ్చి ఒక టాస్క్ పెడతారనమాట. ఆ టాస్క్ ఏంటనేది ఇందులో ఉంటది. ఇదిగోండి ఇదనమాట. ఈ పడవ ఉంటది కదా! ఈ పడవలో ఎవరైతే నీకు ఈ ఈ హౌస్‌లో ఇబ్బంది లేకుండా ముందుకు నీకు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు అంటే పుష్ చేస్తున్నారు అని చెప్పడానికి ఈ పడవలో వాళ్ళ ఫోటో పెట్టేసి దీనిలో పెట్టాలి. ఇక్కడ రాళ్ళు ఉంటదనమాట. రాళ్ళు కన్నం ఉంటది. ఎవరైతే నిన్ను ఎళ్ళనివ్వకుండా చూస్తున్నారు అనేది చూడడానికి ఇగో ఇందులోను ఫోటో పెట్టేసి ముంచాలనమాట. అయితే ఇది ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఇమాన్యుల్‌ని పిలుస్తారన్నమాట నాగ్ సార్. ఇమాన్యుల్‌ని పిలిస్తే ఫస్ట్ తెలిసిందే కదా! సంజన మేడం తీసి సార్ నేను ఈ హౌస్‌లో ఎవరినైనా గుడ్డిగా నమ్ముతాను, బ్లైండ్‌గా అక్కడ ఉన్నదంటే ఇంక 100% నమ్మేది ఎవరంటే సంజన గారు అనేసి పడవ పెడతాడు. ఆ తర్వాత ట్విస్ట్ చూడాలంటే తనూజ్ అని పెడతాడు. ముంచుగా అంటే రాయి పెట్టేసి దీనిలో తనూజ్ అని పెడతాడు. ఎందుకంటే సార్ తనూజ ఉంటే నేను కరెక్ట్ డెసిషన్ తీసుకోలేకపోతున్నాను సార్. ఎందుకంటే తను ఉండడం వలన అక్కడ నేను కరెక్ట్ డెసిషన్ తీసుకోలేకపోతున్నా. ఎందుకంటే తనకి హర్ట్ చేసినోడిని అవుతున్నాను. సో, అందుకోసమైనా సరే నాకు టఫ్ అనిపిస్తుంది సార్ అనేసి పెట్టేస్తాడు. సో, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరొస్తారు? కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ ఏమి ఇంక మనకు తెలిసిందే కదా! కళ్యాణ్ వచ్చి తనూజ నాకు ఎక్కడైనా గేమ్ ఆఫ్ అయిపోతే తను నాకు పుష్ చేస్తుందనేసి పెట్టేసి రీజన్ పెట్టేసి పెడతాడు. కానీ సంజన వేరే మూలిగిపోయే దీనిలో సంజన మేడంని పెడతాడు. సంజన అంటే నాకు ఎక్కువగా ర్యాపో జరగడం లేదు సార్ మా ఇద్దరి నుండి. ఎక్కడో హౌస్‌లో నాకు కొంచెం కనిపించట్లేదనే ఫీలింగ్ కలుగుతుందనేసి సంజన మేడం పెడతాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ దివ్య వస్తది. దివ్య వస్తే నాకు హ్యాపీగా నేనుండే ఎవరితోనంటే నాకు పుష్ చేసేది నేను డల్‌గా ఉండేటప్పుడు కూడా కొంచెం నాతో మాట్లాడి మంచిగా అనిపించేది సుమన్ శెట్టి అనేసి సుమన్ శెట్టికి పడవ అంటించేసి పడవలో పెడతది. ముంచే దీనిలో భరణి కనపడతది. సార్ ఈ హౌస్‌లోన నేను ఎవరికైనా నా బలం కూడా భరణి గారే. నా బలం కానిది కూడా అతనే సార్. నా వీక్‌నెస్ కూడా అతనే. ఎందుకంటే అతను ఉండేటప్పుడు నేను తీసుకోలేను సార్ ఎలాంటి డెసిషన్ కూడా అనుకోని పెట్టేస్తదనమాట. అయిపోతది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేది ఎవరు? రీతు వస్తది. ఈ రీతు యథావిధిగా ఎవరు? పవన్ సార్. నాకు డే 1 నుండి నాకు పరిచయం నాకు పరిచయం అయిన నుండి కూడా నాకు ప్రతిదానికి పుష్ చేస్తాడు. నాకు పవన్ ఉండడం వల్ల ముందుకు ఆటకు వెళ్తున్నాను సార్ అని చెప్తాడు. పవన్‌తో పాటు దించేసిన దీనిలోన ఎవరిని పెడతది ఈ పిల్ల? 1 మినిట్. రీతు కూడా ఏం చేస్తది? రీతు పవన్‌ని పడవలో పెడతది. ఇక్కడ రీతు కూడా బాగా ఆలోచిస్తది. తనూజని రాయికి పెట్టేసి దించేస్తది. ఎందుకంటే సరే ఈ పిల్లుంటే ఆ పిల్ల గెలిచినా సరే పర్లేదులే అనేసి నేను ఒక ఇది ఫీల్ అయిపోతున్నాను సార్. ఈ పిల్ల నుండి నేను ముందుకెళ్ళలేనేమో గేమ్‌లో అన్నట్టుగా తనూజని పెడద్దనమాట. ఆ తర్వాత సుమన్ శెట్టి గారు వస్తారు. సుమన్ శెట్టి గారు మాత్రం భరణి గారిని పెడతారనమాట. భరణి గారు ఉండడం వలన సార్ నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వడం గానీ ఏదైనా బాగా జరుగుతుందనేసి పెడతాడు. అదే విధంగా సంజన మేడం పడవలో ముంచేసింది పెడతాడు. ఎందుకంటే సార్ నాకు ఈవిడ ఎక్కడ సపోర్ట్ చేయలేదు, ఎక్కడ నాకు ఏం చేయలేదు అనేసి పెడతాడు. ఆ తర్వాత గౌరవ్ వస్తాడు. గౌరవ్ ఏమో నిఖిల్‌ది పెడతాడు. నిఖిల్‌ది పెడితే తెలిసిందే కదా! నిఖిల్ వాళ్ళిద్దరు బాండ్ కాబట్టి నిఖిల్‌ది పెడతాడు. ఆపోజిట్‌లోనేమో ఎవరిది సంజన మేడంది పెడతాడు. తర్వాత నిఖిల్ గౌరవ్ కూడా అంతే. గౌరవ్ వచ్చి నిఖిల్‌ది పెడతాడు. నిఖిల్ ఏమో గౌరవ్‌ది పెడతాడు. వీళ్ళిద్దరు కూడా సంజన మేడంది పెడతారు. ఇంక నెక్స్ట్ ఏమో డెమోన్ పవన్ రీతుది పెడతాడు. ఆపోజిట్‌లో ఇక్కడ కళ్యాణ్ పెడతాడు. ఇక్కడ నాకు చెడ్డ చిరాకు అనిపించింది. ఎందుకంటే నాకు తెలిసి లాస్ట్ టైం ఒకసారి వీడు ఫస్ట్‌లో బిగ్ బాస్ స్టార్ట్ అయిన ఒక 1, 2 వీక్స్‌లోన కళ్యాణ్‌నే తీసేస్తాడు ఈ డెమోన్ పవన్. అలాంటిది ఇప్పుడు ఆ విషయం కళ్యాణ్ కూడా మనసులో పెట్టుకోకుండా జస్ట్ అది సాయితో వివరిస్తాడు. ఆ రోజు నేను ఇలా చేయాలి, అలా చేయాలి అనేసి అంటాడు గానీ, అక్కడ సాయి అక్కడ పాయింట్ రైజ్ చేస్తాడు. సో, దాని గురించి చెప్తాడు. గానీ ఇక్కడ ఏమో ఫర్ సపోజ్ కళ్యాణ్ ఉండడం వలన ఇతనికి గేమ్స్ సరిగ్గా రావడం లేదేమో అనేసి పెట్టుంటాడేమో. ఓకే. దట్స్ ఓకే. లాస్ట్‌కి ఇక్కడ అసలైన ట్విస్ట్ చెప్తాను చూడండి. మేడం వస్తది. తనుజ మేడం వచ్చి సార్ నాకు హౌస్‌లో అలా ఎవరు లేరు సార్ అంటది.
హౌస్లో లేకపోవడం ఏంటమ్మా, మేమేం పిచ్చోళ్ళమా చూస్తున్న వాళ్ళము? చెప్పు ఒకసారి. అక్కడ అంతమంది ఉన్నారు. నాకు సార్ నాకు ఎవరికి సార్ ఏదైనా ఏదైనా సపోర్ట్ గేమ్ కాకపోతే నేను ఏ గేమ్ అయినా ఇండివిజువల్గానే ఆడుతున్నాను సార్. నేను ఎవరి సపోర్ట్ తీసుకోవడం లేదు సార్. ఏదైనా సపోర్ట్ గేమ్ అయితేనే నేను ఎవరికైనా అడగడానికి వెళ్తున్నాను సార్ అని చెప్తుంది. అలా నీ కళ్ళేమో నీ కళ్ళు కనిపించలేదా పాపం? ప్రతి గేమ్ ఒకసారి నువ్వు ఓడిపోతే ఏడ్చాడు, నువ్వు గెలిస్తే ఆనందించాడు, నీ వల్ల ఎంత స్టాండ్ తీసుకున్నాడు. అలాంటి వాడికి నువ్వు వెంటనే పెట్టకుండా వచ్చి సార్ నాకు హౌస్లో అలాగే ఎవరు అనిపించట్లేదు అంటే ఇక్కడ నువ్వు మైండ్ గేమ్ ప్లే చేయాలని చూసావు, కానీ అక్కడ నాకు సార్ చాలా తెలివిగా అక్కడ ప్రతి ఒక్కరు 100% కూడా నువ్వు తప్పని నిరూపించారు. సో ఆ తర్వాత సార్ నాకు కొంచెం అండగా ఉంటాడు అనేసి నువ్వు కళ్యాణ్ పెట్టావు. బట్ ఇది చాలా రాంగ్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఒక్క నిమిషం కూడా క్షణం కూడా ఆలోచించకుండా నీ ఫోటో తీసి పెట్టాడు ఎవరు, కళ్యాణ్. అలాంటోడికి నువ్వు అంటే ఇవ్వాలని లేదు, ఇన్కేస్ అతను కాదు కొన్ని ఎమ్మాయిల్కి ఇచ్చినా సరే నువ్వు ఈ మాటలు అనేది అనకూడదు, నాకు ఈ హౌస్లో ఎవరు సపోర్ట్ లేరు సార్ అనేసి. సో అయిపోయిన తర్వాత కళ్యాణ్ పడవ గుచ్చుతుంది, అదేవిధంగా భరణి గారిని నీటిలో ముంచుతుంది. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ తర్వాత సంజన గారు చెప్పలేదేమో, సంజన గారు సేమ్ తెలుసు కదా, ఇమాన్యుల్ గారి పెడుతుంది, కళ్యాణ్ అనమాట తను ముంచుతుంది నీటిలో. అయిపోయిన తర్వాత చివరిలో చూసుకున్నట్లయితే లాస్ట్కి ఎవరు ఎక్కువ ఉంటాయంటే నీటిలో ముంచినవి సంజన గారు ఎక్కువ ఉంటాయి. సో బిగ్ బాంబ్ అనేసి 2 బాంబ్స్ అన్నారు కదా, అది డబుల్ ఎలిమినేషన్ ఒకటి, ఇంకోటి ఏమంట, ఇంకోటి ఈ 4 కిందకి వెళ్ళాయి కదా, ఈ 4 కిందకి వెళ్ళి ఓపెన్ ఆ బాంబ్ అనేది ఓపెన్ చేస్తే సంజన మేడం గారికి ఈ వీక్లో ఫ్యామిలీ వీక్ లేదు అంటే వాళ్ళ ఫ్యామిలీ నుండి వాళ్ళ ఫ్యామిలీ నుండి ఎవరు రారు వీక్షించడానికి అనేసి చెప్తాడు. అప్పుడు మాత్రం అందరికి చాలా బాధ అనిపిస్తుంది. అందరికి ఆవిడకి కాదు, నాకు నీకు చూసిన ప్రతి ఒక్కరికి బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ విషయంలో మాత్రం ఇది చాలా రాంగ్. ఎందుకంటే ఆవిడకి ఆల్రెడీ చిన్న పిల్లలు ఉన్నారు, 3 months 4 months అయ్యి ఉంటుంది. ఇలా చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. అప్పుడు వెంటనే కళ్యాణ్ లేచి సార్ నేను సాక్రిఫైస్ చేస్తాను సార్, ఇన్ కేస్ వీలైతే నేను సాక్రిఫైస్ చేస్తాను సార్, నేను నా ఫ్యామిలీని చూడకపోయినా నేను ఉండగలను సార్ కొద్ది రోజులు, ప్రాబ్లం లేదు, ఇంకో 4 weeks కదా నేను క్యారీ చేయగలను అనేసి ఫస్ట్ లెగిస్తాడంట. అది నాకు నచ్చింది కళ్యాణ్లో. తర్వాత చూసుకున్నట్లయితే భరణి గారు కూడా సార్ నేను మొన్న ఇంటికి వెళ్ళి వచ్చాను కదా, నా వంతు ఛాన్స్ ఏమైనా ఉంటే ఆవిడకి ఇవ్వండి అంటే నాకు సార్ ఏమన్నాడంటే ఇది బిగ్ బాస్ చెప్పలేదు, సో చూద్దాం ఆ పక్కన పెట్టేయండి అని ఆఫ్ చేసేస్తాడు. తర్వాత నెక్స్ట్ ఇంకా ఎలిమినేషన్ ఉంటుంది లాస్ట్ రౌండ్. ఇంకా లాస్ట్ చూసుకున్నట్లయితే ఇంకా ఈరోజు బాంబులో ఉంటుంది కదా డబుల్ ఎలిమినేషన్ అనేసి, ఈరోజు ఒకరిని ఎలిమినేట్ చేద్దామనేసి ఒక బీకర్ ఒక చూడ ఉంది కదా ఒక గ్లాస్ బీకర్ ఉంటుంది, అందులో ఆల్రెడీ రెడ్ కలర్ వాటర్ ఉంటుంది అనమాట. రెడ్ కలర్ వాటర్ ఉంటే అందులో నార్మల్ వాటర్ పోస్తే ఎవరైతే పసుపు కలర్ వస్తుందో ఎల్లో కలర్ వస్తుందో వాళ్ళు సేఫ్ అనమాట. రిమైనింగ్ ఇంకెవరైనా ఉంటే వాళ్ళు ఎలిమినేటెడ్ అనమాట. సో అందరికి ఒకసారి పెడతాడు. అండ్ ఇందులో ఆల్రెడీ మేడం తనుజ గారును ఇద్దరు కూడా సేఫ్ అనమాట. ఎందుకంటే వీళ్ళకి ఇమ్యూనిటీ పవర్ వచ్చింది కాబట్టి వాళ్ళకు ఉండదు, రిమైనింగ్ పీపుల్స్కి మొత్తం ఉంటుంది. వీళ్ళకి చివరి వరకు జరుగుతుంది. చివరి వరకు జరిగితే పాపం ఇంకోండి నిఖిల్ ఎలిమినేట్ అయిపోతాడు అనమాట. సో ఈ వీక్లో పర్టికులర్ ఈ వీక్ గురించి నిఖిల్ గురించి మాట్లాడుకుంటే చాలా బాగా కంబ్యాక్ వచ్చాడు అనమాట. ఎంత బాగా అంటే అతను పెట్టిన ప్రతి టాస్క్ గెలిచాడు, 100% ఎఫెక్ట్ పెట్టాడు. ఏమంటే నిఖిల్లో అంటే వెంటనే రియాక్ట్ అయ్యే ఇది లేదనమాట. ఆ రియాక్ట్ లేకపోవడము అతనికి మైనస్ అయింది. లేకపోతే ఈ కంటెస్టెంట్ కూడా ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. ఖచ్చితంగా టాప్ 5లో ఉండే అతను, కానీ అతని టంగ్ పవర్ లేదు. తర్వాత అంటే మాట్లాడే విధానం ఫాస్ట్గా రియాక్ట్ చూసే అంటే మింగిల్ అవ్వడం అనమాట. ప్రతి ఒక్కరితో చాలా ఫాస్ట్గా ఉండాలన్నమాట. నేను చూసిన బిగ్ బాస్ అనమాట. సో ఈ వారం అనమాట ఎలిమినేట్ అవుతుంది, నిఖిల్ గారు ఎలిమినేట్ అయిపోతారు. సో ఇతనికి ఏవి చూపించేసి నాకు సార్ బాయ్ చెప్పేస్తాడు. ఇంకా రేపు ఎపిసోడ్లో ఉంటుంది, ఇంకొక నామినేషన్ ఉంటుంది. ఆ నామినేషన్ గురించి తర్వాత రేపు జరగబోయే గురించి అన్నీ మాట్లాడుకుందాం. నాదొక చిన్న సజెషన్, నేను ఈ మధ్యనే రివ్యూ స్టార్ట్ చేశాను కాబట్టి నాకు కొంచెం లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి దయచేసి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ మీరు చూసినందుకు. థ్యాంక్ యూ. అయిపోయిందిరా.